అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చాసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హి వరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోద్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిరసిద్ధమత్యాపయంతీ. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మనం ప్రతినిత్యం కూడా ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావైలో 30 పాసురాలను కూడా మనం శ్రవణం చేస్తున్నాం. అలాగే ఈ రోజున పాసురం 26వ పాసురానికి వచ్చాం. ఈ యొక్క 26వ పాసురం ముందుగా మనం అనుసంధానం చేసుకుని తరువాత పాసురం యొక్క అనుగ్రహ భాషణాన్ని అమ్మ కృపగా మనం తెలుగు గేయ రూపకంగా మనం శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం యొక్క అనుసంధానం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் சேவன்கள் வேண்டுவனங் கேட்டியேல். ஞானத்தையெல்லாம் நடுங்க புரல்வன பாலன்ன வண்ணத்தூன் பாஞ்சசன்யமே. போல்வன செங்கங்கள் போயப்பாடுடே எனவே சாலப்பெரும்பறையே பல்லாண்டி சைப்பாரே. கோள விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளேலோரெம்பாவாய். మాలే మణివన్న మార్గలి నీరాడువాన్ అని చెప్తుంది ఈ యొక్క పాసురం యొక్క తెలుగు యొక్క గేయ రూపకం. ఓశ్రిత వ్యామోహి ఓ మణి వర్ణుడా మార్గశీర్ష స్నానము ఆచరింపగా వలయు. వస్తువులను వాంఛింప వచ్చినారామో పెద్దలందరూ కూడా ప్రేమతో కోరెడివి. అఖిల భూమండలం అదరసేబ్దించెడు క్షీరవర్ణము తోడ చెలగుని శంకమ్ము. వంటి శంకమ్ములు వలయు మరియును పెద్ద వటహమ్ము కావలయు పల్లాండు పాడేడు. మాన్యులు కావలే మంగళాదీపము వలయుడే కెముపలయు పై వితానము వలయు. వటపత్ర శయనుడా వలయు వసువులిచ్చి కరుణారసము చిలుగు కనుల మమ్ము చూడుమా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. మాలే మణివన్న మార్గలి నీరాడువాన్. మాలే అంటే ఆశ్రిత విషమైనటువంటి వ్యామోహం కలవాడా అంటే ఆశ్రితుల విషయంలో వ్యామోహం అంటే తగనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క పరమాత్మ. మణివన్న ఇంద్రనీలము వంటి ఆ యొక్క తిరుమేని కలవాడా అని చెప్తుంది. మార్గలి ఈ యొక్క మార్గశీర్ష మాసములో నీరాడువాన్ స్నానం చేయుటకు మేలయ్యార్ సేవన్గల్ వేండువనం కేటియాలని చెప్తుంది. మళ్ళీ అంటే మేలయ్యార్ పెద్దలు చేయు కార్యములు వేండువన వలయునవి. కేటియేలు వింటివేని జ్ఞానత్త ఎల్లాం భూమి అంతకు కూడా అడుంగు అదురున్నట్లు మురల్వన ఘోషించినట్లు పాలన్న వన్నత్తూన్ పాంచశయనమే. అంటే
ఆ యొక్క పాల వంటి వర్ణము గల నీ యొక్క పాంచజన్యమును పోల్వన సెంగంగల్ పోయప్పాడుడే అనవే. అంటే ఆ యొక్క పాంచజనము పోలినటువంటి శంఖాలు కావాలంటుంది. శాలపెరుంపరయే పల్లాండి సైపారే అని చెప్తుంది మళ్ళీ. అంటే మిక్కిలి పెద్దదైనటువంటి వాద్య విశేషము మరియు పల్లాండి సైపారే మంగళాశాసన పాడువారును కోళ విளక్కే ఒక దీపాన్ని కొడియే ఆ యొక్క ధ్వజాన్ని వితానమే అంటే ఆ యొక్క మేలుకట్టును ఆలి నిలయాయ్ ఓ వటపత్ర సాయుడా మాకు ఇవన్నీ కావాలయ్యా అని చెప్తుంది. అంటే ఏమని కావాలని చెప్తుంది మనకి? వస్తువులను వాంఛింప మేము ఏవైతే కోరుకున్నామో అవన్నీ కావాలన్నట్లుగా మేము వచ్చామయ్యా. పెద్దలందరూతో కూడా ప్రేమతో పిలిచెడివి. అంటే పెద్దలు మన పూర్వాచారి పరంపరలో వాళ్ళు ఏ విధమైనటువంటి సాంప్రదాయాన్ని ఎలా అయితే నడుచుకున్నారో అలాంటి పెద్దలందరూ కూడా ప్రేమతో కోరే మాకు కావాలంటున్నారు. అటువంటి భగవద్ విషయాలను చెప్పేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని అడుగుతుంది. మళ్ళా అఖిల భూమండలము అదిరే శబ్దించెడు క్షీరవర్ణముతోడ చెలుగు నీ శంఖం. అంటే ఈ యొక్క భూమండలం కూడా అదిరించేటువంటి పాంచజన్యం ఎలా అయితే ఉంటుందో అటువంటి శబ్దాలు కలిగినటువంటి శంఖాలను మాకు దయచేయవయ్యా అని చెప్తుంది. మళ్ళా పెద్ద వటహము కావలేను అంటే వటాహం ఆ యొక్క పెద్దగా పాడించుడు పల్లాండి పాడేయడానికి మంగళాశాసన పరిలేటువంటి పెద్దల యొక్క కటాక్షం మమ్మలను పెద్ద అలాంటి వారిని మాకు సహవాసంగా చేయమని అడుగుతుంది. మాన్యులు కావలే మంగళ దీపము అటువంటి పెద్దలు కావాలయ్యా. మరియు ఒక పెద్ద దీపం కూడా కావాలంటుంది. అలాగే మాకు వితానము అంటే ఆ యొక్క మంచు పడినప్పుడు కలిగినటువంటి ఒక పైన ఇటువంటి చాందిని కూడా కావాలని చెప్తుంది. ఇటువంటి అన్నీ కూడా కావాలని ఆ యొక్క వటపత్ర సాయిని మనకు కోరుతుందన్నమాట. అంటే ఇవి ఒక్కొక్కటి కాదు అనేకాలు కావాలంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కాదయ్యా, అనేకులు కావాలి. స్వామి కార్యము ఎట్లు అగునో అని నీకు సఖ్యము కాని కార్యం కలదా? అంటే నీవు తలుచుకుంటే ఏ పనైనా నీవు నెరవేర్చగలవు. కాబట్టి ఈ చిన్న దేహమును ధరించి సమస్త లోకాలను కూడా వటపత్ర సాయుడు ఆ యొక్క ఫోటో చూసే ఉంటారు. ఆ యొక్క సకలమైనటువంటి భూతుల యొక్క తన యొక్క పత్రంలో ఉన్నట్టు అనమాట. అటువంటి మర్రి ఆకుపై శయనించినటువంటి అకటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి ఓ వటపత్ర సాయనుడా మాకు ఇవన్నీ కూడా కావాలని చెప్తుంది. అంటే పెద్దల యొక్క అడుగుజాడల్లో మేము నడిచేటువంటి మంగళాశాసన పరవల్ని మాకు దయచేయము, మాకు కృప చూసేటట్లు వారిని మాకు చేయమని ఈ యొక్క పాసురం నడుతుంది. మాలే మణివన్న మార్గలి నీరాడువా మేలయ్యార్ సీవన్గల్ వేండువనం కేటియే ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்தூன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய பாடுடேயனவே சாலப்பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே కోళ విளక్కే కొడియే వితానమే ఆలి నిలయాయ్ అరుళేలోరెంబావాయ్. ఇవన్నీ మాకు అనుగ్రహించి స్వామి యొక్క కృపను ప్రతి ఒక్కరికి కూడా అందాలని అమ్మాయి యొక్క పాసురం ద్వారా మనకి చెప్పింది. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.